అందరికీ నమస్తే. మమతా మెంబర్స్, స్కూల్ హెచ్ఎం గారు, ఫ్యాకల్టీ, నమస్తే అండి. అండ్ డియర్ చిల్డ్రన్, a very good afternoon to all of you. మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారో. మేము అక్కడి నుంచి వస్తుంటేనే మాకు మీ డిసిప్లిన్ అంతా తెలిసిపోయింది. చాలా వెల్ మెయింటైన్డ్, వెల్ డిసిప్లిన్డ్ స్కూల్ అని అనిపించింది. కంగ్రాట్స్ హెచ్ఎం సార్. And I congratulate all the faculty also for keeping the school so neat and so disciplined. You are really fortunate to study in this school. మీరు ఇట్లాంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదవడం అనేది మీ అదృష్టం. ఎందుకంటే తెలుసా మీకు, స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, స్టాఫ్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. వాట్ ఎవర్ డౌట్ యూ హ్యావ్, యూ కెన్ గెట్ ఇట్ క్లారిఫైడ్ ఇమ్మీడియట్లీ. మీకు ఎంత చిన్న డౌట్ వచ్చినా, ఎంత పెద్ద డౌట్ వచ్చినా కూడా ఓపిక్గా తీరిగ్గా చెప్పే టీచర్స్ మీ దగ్గర ఉన్నందుకు యు ఆర్ సో లక్కీ. అన్ని స్కూల్స్లో ఇట్లా ఉండదు. సో యూ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మీకుండే అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మంచి నాలెడ్జ్ని టీచర్స్ నుంచి పొందాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ వాట్ ఈస్ ది అకేషన్ ఆఫ్ టుడే ఫర్ గ్యాదరింగ్ హియర్? వాట్ ఈస్ ది అకేషన్? ఎందుకు కలుసుకున్నాము? వాట్ ఈస్ స్పెషల్ టుడే? ఇంకొద్ది గట్టిగా చెప్పండి. సావిత్రిబాయి ఫులే జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మనము కలుసుకున్నాము. హూ ఇస్ షీ? ఎవరు? మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సో దిస్ డే ఈస్ కన్సిడర్డ్ టు బి నేషనల్ ఉమెన్ టీచర్స్ డే. సో శుభాకాంక్షలు మేడం. మరి మీ అందరికీ టీచర్స్ చెప్పి ఉంటారు, లేకపోతే చెప్తారు శ్రీమతి సావిత్రిబాయి ఫూలే గురించి. నేను జనరల్గా కొద్దిగా చెప్తాను, ఎక్కువ చెప్పను, కొద్దిగా చెప్తాను. సావిత్రిబాయి ఫూలే ఒక సంఘ సంస్కర్త, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అనుకున్నాం కదా. అప్పటిదాకా లేడీస్ ఎవరు చదువుకోలేదు, కొద్దిగానే చదువుకున్నారు. సొసైటీలో వాళ్ళకి పెద్ద విలువ లేదు, చదువుకోవడానికి కూడా ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సో ఆమె తన భర్త ఎంకరేజ్మెంట్ తోటి చక్కగా చదువుకోగలిగారు. మిగిలిన లేడీస్ అందరికీ కూడా చక్కగా చదువుకోవాలి అని చెప్పారు. విద్యకుండే ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. మహిళలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నారు. వారు చేసిన కొన్ని పనులని మనము గుర్తు తెచ్చుకుందాము. మంచి జ్ఞానం ఉన్నవారు విద్యని ప్రోత్సహించారు, మహిళా విద్యని ప్రోత్సహించారు ఎక్కువ. బాలికలు కూడా బాగా చదువుకోవాలన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే అప్పటి కాలంలో కుల మతాల గురించి ఎక్కువ డిఫరెన్సెస్ ఉండేవి. అట్లా డిఫరెన్సెస్ ఏమీ ఉండకూడదు, కులాలు మతాలు అనేవి ఉండకూడదు, మానవ జాతి అంతా కూడా ఒకటే కులము అని చెప్పారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. అంటే పితృస్వామ్య కుటుంబాలు అంటారు. ఫాదర్ రోల్ ఎక్కువ ఉంటుంది, ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఫాదర్ రోల్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఫాదర్ మాటే వినాలి అనే కాలం అది. కానీ పురుషులు మహిళలు ఇద్దరు సమానమే. కుటుంబ బాధ్యతని ఇద్దరు సరిగ్గా నిర్వర్తించాలి. మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఉండాలి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో కానీ, సొసైటీలో ఏదైనా పని ఉంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో కానీ మహిళలందరికీ కూడా పురుషులతో సమానంగా హక్కులు బాధ్యతలు ఉండాలి అని చాటి చెప్పారు. మూఢనమ్మకాలని మనము నమ్మకూడదు, మూఢనమ్మకాలంటే వాటిని విడిచిపెట్టాలి అని ఎంతో మోడర్న్గా ఆలోచించే విధానాన్ని స్ప్రెడ్ చేశారు. సంఘ సంస్కర్త అనుకున్నాం కదా, బాల్య వివాహాలు చెయ్యకూడదు. ఆమెకు ఎప్పుడు మ్యారేజ్ అయిందో తెలుసా? ఎన్ని ఇయర్స్ అప్పుడు? 9 years అప్పుడు ఆమెకి మ్యారేజ్ అయింది.
మరి హస్బెండ్కి ఎంత ఏజ్? 12 years. అంటే ఇద్దరు చిన్నపిల్లలే. అంత చిన్నతనంలో వివాహం చేస్తే వారికి ఏమి బాధ్యత తెలుస్తుంది? ఏమి తెలియదు, చిన్నపిల్లలు కదా. సో అట్లాంటి బాల్య వివాహాలని నివారించాలి అన్నారు. వితంతు వివాహాలని ప్రోత్సహించారు. వాళ్ళకి ఒక సొసైటీ ఉండేది, ఒక సమాజం ఉండేది. అందులో ఎవరైనా ఒక స్పౌస్ అంటే భార్య కానీ భర్త కానీ పోతే వాళ్ళకి తగిన సంబంధం చూసి మ్యారేజ్ చేసే తత్వం కూడా ఆమెలో డెవలప్ అయింది. అట్లా కూడా వివాహాలు చేసేవారు. అంటే సంఘము సంస్కరించబడాలంటే, ఒక మంచి అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ఎట్లాంటి మార్గాలు మనం అనుసరించాలి అనేది ఆమె అందరికీ చాటి చెప్పారు. ఆమె భర్త ప్రోత్సాహం చాలా ఉంది. హూ ఇస్ హర్ హస్బెండ్ నేమ్? జ్యోతి. చెప్పండి స్టూడెంట్స్. మహాత్మా జ్యోతిరావు పూలే. సో ఇట్లా భర్త సహకారంతో ఎన్నో సంస్కరణ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఒక సమాజ సేవా సంస్థని కూడా వారు స్థాపించారు. సమాజంలో ఉండే అనాథలందరినీ చేరదీసి వాళ్ళకి మంచి విద్యను అందించడము, వారికి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వడము, ఇట్లాంటి మంచి పనులు కూడా చాలా చేశారు. అండ్ తర్వాత రోజుల్లో స్పిరిచువల్గా కూడా ఒక సంస్థని స్థాపించి, అంటే ఒక మనిషి ఎదగడానికి స్పిరిచువాలిటీ కూడా ఎంతో అవసరము. ఆధ్యాత్మికత ఉండాలి, భక్తి భావం ఉండాలి. ఇట్లాంటి భావంతో ఒక ఆధ్యాత్మిక సంస్థని కూడా వారు డెవలప్ చేయడం జరిగింది. అంటే సొసైటీలో మనకి ఏం కావాలి, ఏ టు జెడ్. ఏ టు జెడ్ అంటే తెలుసా? ఏ టు జెడ్ అంటే ఏంటి? అన్ని విషయాలు, ప్రతి చిన్న విషయం కూడా మనము తెలుసుకోవాలి. మన సమాజం డెవలప్ కావాలంటే మనం ఎట్లా ఉండాలి అనేది ఎంతో విశదంగా చాటి చెప్పారు. చాటి చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాలి. ఏదైనా ఒక విషయం చెప్తే మర్చిపోతారు, మనం చేసి చూపించామనుకోండి ఒక ఎగ్జాంపుల్ లాగా అందరూ చక్కగా ఫాలో అవుతారు. ఇట్లా నేను చాలా బ్రీఫ్గా చెప్పాను. మరి మనం ఏం చేయాలి? మహానుభావుల జీవిత చరిత్రలు చదవాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏదైనా జరిగింది అనుకోండి, ఒకరోజు జరుగుతుంది, ఆ ఒక రోజులో 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 2 hours కూడా ఒక ½ an hour to 40 minutes మాట్లాడతారు. ఆ గొప్ప వ్యక్తి గురించి, మహానుభావుల గురించి మనకి చెప్తారు. అంటే వీఆర్ లిజనింగ్ టు దోస్ వర్డ్స్ ఓన్లీ ఫర్ 30 or 40 minutes. మర్చిపోతాము. అట్లా కాకుండా వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదివామనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎట్లా పెరిగారు, ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎన్ని కార్యక్రమాలు సమాజంలో చేశారు, ఇట్లాంటివన్నీ కూడా మనం విశదంగా బుక్లో చదవటం వలన ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటాము. కాబట్టి మహానుభావుల జీవిత చరిత్రలన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చదివి వారి నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశాలు, తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. సో hope all of you will read the life histories of so many మహానుభావుల జీవిత చరిత్రలు అందరము కూడా తప్పకుండా చదవాలి. సో మళ్ళీ ఒకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ I'm very thankful to all of you for listening to me and giving me a wonderful opportunity. Thank you so much and God bless you. All the best.